దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. స్తోత్రం. మంచిది. పునరుద్ధాన ఆరాధనలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చదివి మనము ధ్యానిద్దాము. ఈ సమయంలో విలాప వాక్యాలు గ్రంథము, విలాప వాక్యముల గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకునుము, దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. స్తోత్రం. ఈ చదవబడ్డ వాక్య భాగంలో యిర్మీయా ప్రవక్త చేస్తున్న ప్రార్థన విన్నారా? యిర్మీయా చేస్తున్న ప్రార్థన. ఈ ప్రార్థనలో 4 అంశాలు ఎత్తిపెట్టి అతడు చాలా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో మొట్టమొదటిగా ఆయన తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, మా స్థితిని, మా శ్రమను నీవు జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనలో మొదటి అంశం ఇది. చూడండి, ప్రార్థన చేస్తున్నప్పుడు మనము కూడా సంఘంలో ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ఏ అంశాన్ని అయితే ప్రభు దగ్గర తీసుకొస్తున్నావో, ఏ విషయాన్ని ప్రభు యొద్దకు పెట్టాలనుకున్నావో, మొట్టమొదటిగా ఆ విషయాన్ని నువ్వు గుర్తించేదానిగా ఉండాలి. ఇక్కడ యెరూషలేము పట్టణాన్ని గూర్చి, యెరూషలేము నాశనం అయిపోయింది, దాని గూర్చి ఇతడు ఏడుస్తూ ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ విలాప వాక్యములు రాసిన లేక ఈ గ్రంథాన్ని రాసిన వారు ప్రవక్త అయిన యిర్మీయా. స్తోత్రం. ఈ 5వ అధ్యాయంలో ప్రారంభంలో ఆయన మాట్లాడుచున్న మాట ఏమిటంటే, నీవు మమ్ములను జ్ఞాపకము చేసుకో. గమనించాలి, దేవుడు మన కష్టాన్ని, మన బాధను, మన శ్రమను, మన పతనమైపోయిన జీవితాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోగలడు. ఆ విషయాన్ని మొదటి అంశంగా యిర్మీయా ఆ జ్ఞాపకాన్ని చేస్తూ దేవునికి తెలియచేస్తున్నాడు ఈ విషయం. మరొకసారి చదువుదాం మాట. యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము. చూడండి, ఈయనకు కలిగిన శ్రమ అంటూ ఉన్నాడు. అంటే యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము పట్టణం పాడైపోయింది. ఆయన అంటున్నాడు నాకు కలిగిన శ్రమ అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇలా చూడండి, యెరూషలేము పాడైపోయింది అంటే దాని అర్థం ఏంటంటే, అక్షరార్థంగా అక్కడున్న మందిరము సమస్తమును పాడైపోయింది. అయితే ఆత్మీయంగా ప్రజలు కూడా పాడైపోయారు. స్వనీతితో, సొంత ఆలోచనతో, స్వనీతి బుద్ధితో ప్రజలు దేవుని నుండి వేరైపోయారు. చూడడానికి వాళ్ళు విశ్వాసులుగానే ఉన్నారు, కానీ వారు దేవునికి విరోధులుగా మారిపోయారు. దానిని బట్టి వారి జీవితంలో
ఎంతో శ్రమ. మొదటిగా మనం చూసినప్పుడు దేవునికి జ్ఞాపకం చేయుట ఈ ప్రార్థనలో దేవునికి తన శ్రమను గూర్చి జ్ఞాపకము చేయుట ఇర్మియా చేయుచున్న ప్రార్థన. స్తోత్రం. మన జీవితాల్లో కూడా ఏవేవి నీవు ప్రభు సన్నిధిలో ఏ విషయాలు కోల్పోయావో, ఏ విషయంలో పాడైపోయావో అనే సంగతి ప్రభు సన్నిధికి తీసుకుని రావాలి. అది కూడా చాలా పశ్చాత్తాపంతో, కన్నీటితో ఆ విషయాలు ప్రభు సన్నిధికి తీసుకుని రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా చూసినప్పుడు 5వ అధ్యాయము 16వ వచనం. రెండవదిగా, మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. చూడండి, ఈ 16వ వచనంలో ఈ 5వ అధ్యాయం అంతా కూడా మనప్పుడు కొన్ని వచనాలు ప్రభు ఇచ్చిన నడిపింపును బట్టి చూస్తూ ఉన్నాము. ఈ 16వ వచనంలో వారు అంటారు, వారి పాపములను బట్టి వారి మీద ఉన్న కిరీటము ఏమైపోయింది? పడిపోయింది అని అంటున్నారు. అంటే వారి పాపములను గురించి రెండవదిగా పశ్చాత్తాపడుతున్నారు. చూడండి, వారి విశ్వాసంలో తొలగిపోయారు. తొలగిపోవడం ద్వారా వారికి శ్రమ వాటిల్లింది. అయితే ఇప్పుడు ఏం కోల్పోయారు, ఏం పడిపోయింది అంటున్నారు? దేవుడిచ్చిన అతిశయ కిరీటము వారి జీవితంలో, దేవుడే వారి జీవితాలకు అతిశయము. అయితే అతిశయపడవలసిన దేవుణ్ణి, కిరీటముగా భావించవలసిన దేవుణ్ణి, కిరీటముగా ఉన్న దేవుడిని వారు పడవేసుకున్నారంటే కోల్పోయారు. కోల్పోవడం బట్టి వారు పాపము చేశారు అనే సంగతి వారు గుర్తించారు. పశ్చాత్తాపం ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది? సాధారణంగా తన తప్పు తాను తెలిసిన అప్పుడే వస్తుంది పశ్చాత్తాపం. ఎంతవరకు తెలియదో అంతవరకు పశ్చాత్తాపం అనేది రాదు. రెండోదిగా, వారి పాపముల నిమిత్తం వారు పశ్చాత్తాపడుతున్నారు. ఈ ప్రార్థనలో ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మొదటిది జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది పశ్చాత్తాపడేటట్లుగా వారు ప్రభు వైపు తిరిగారు. దేవునికి స్తోత్రం. వారి స్థితులు గుర్తించారు. ఎప్పుడు కూడా విశ్వాసులు తమ జీవితాల్లో ఎక్కడ ఏ స్థితిలో అయితే వారు పడిపోయారో, ఏ పాపమును బట్టి చెడిపోయారో, ఇర్మియా ఈ ప్రార్థనలో పశ్చాత్తాపాన్ని తెలియజేస్తున్నాడు. పాపమును గురించి పశ్చాత్తాపడటం ప్రతి విశ్వాసీ జీవితంలో ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. తన పాపములను గూర్చి కన్నీరు విడుచుట. హల్లెలూయా, హల్లెలూయా. మోడిపాడిపోయిన హృదయాలు ఉంటాయి, మొండి హృదయాలు ఉంటాయి. వారు పాపంలో ఉన్న సంగతి తెలిసినా కూడా వారు ఆ పాప విషయంలో పశ్చాత్తాపడకుండా చాలా నిర్లక్ష్య వైఖరి, ఆ వైఖరిలో ఉంటూ వారు జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. అటువంటప్పుడు దేవుని నుండి రావలసిన దీవెన ఏదైతే ఉందో వారు నిజంగా ప్రార్థన చేస్తారు, కానీ పశ్చాత్తాపంతో చేయరు ప్రార్థన. వారు పాపాలు ఒప్పుకొని వారు పశ్చాత్తాపడడం వల్ల వారు మరలా తిరిగి ప్రభు వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థనలో మొట్టమొదటిది జ్ఞాపకం చేయుట, రెండోది పశ్చాత్తాపడుట, మూడోది మనం చూస్తున్న సమయంలో మూడోది కూడా మనం చూద్దాం. 5:19. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవయ్యుందువు, నీ సింహాసనము తరతరములుండును. గమనించవలసిన విషయం, ఈ ప్రార్థనలో నీవు నిత్యము ఆసీనుడవయ్యుందువు.
చూస్తున్నారా వాక్యాన్ని? స్తోత్రం. నీవు నిత్యము ఆసీనుడవై యుందువు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని రాజ్యమును గూర్చి తెలియజేస్తున్న విషయం. అంటే వారు దేవుని ఆధిపత్యం నుండి తొలగిపోయి, దేవుని అధికారం నుండి తొలగిపోయిన బ్రతుకులు. ఈ ప్రార్థనలో దేవుడు నిత్యము రాజ్యము చేసేవాడై ఉన్నాడు. అంతేకాదు ఆయన రాజ్యము తరతరములు ఉండెను. అట్టి రాజ్యములో నీవు నేను నిలకడగా ఉండాలి. మనం నిలకడగా ఉండాలి. ఆయన రాజ్యములో మనం ఉన్నప్పుడు ఆయన అధికారము, ఆయన ఆధిపత్యము కిందకి మనం వస్తాం. దేవునికి స్తోత్రం. గమనించాలి, ఇక్కడ ఆయన ఆధిపత్యం అంటే ఆయన వాక్యము, వాక్కుల ఉపదేశము. స్తోత్రం. ఆ ఉపదేశానుసారంగా మన జీవితాలను ప్రభువుకు అర్పించి ప్రతి విషయములో మనము పశ్చాత్తాపడటం, ప్రతి విషయంలో పాపాన్ని ఒప్పుకోవటం, ప్రభు ఎదుట నిర్దోషులుగా, నిష్కళంకులుగా, నిరపరాధులుగా ప్రభు ఎదుట ఉండడానికి మనము ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రతి పునరుద్ధాన ఆరాధనలో మన జీవితము పునరుద్ధానము కలగాలి. మన విషయాలు పునరుద్ధానము కలగాలి. మనకున్న బ్రతుకులు పునరుద్ధరించాలి. అంటే ఏంటంటే మార్పు చెందాలి. జీవంలోనికి మనం ప్రవేశించాలి. సత్యంలోనికి మనం ప్రవేశించాలి. అబద్ధము నుండి వేరవ్వాలి. దుష్టత్వం నుండి వేరవ్వాలి. తిరుగుబాటు తత్వం నుండి వేరవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థనలో మూడోదిగా దేవుని రాజ్యము. దేవుని రాజ్యం అంటే అది సులువుగా లేదు, కానీ కొన్ని కష్టాలు భరిస్తూ అనుభవిస్తూ నీతి కొరకు మనము నిలవబడి ప్రభు సంఘంలో వాక్యమును బట్టి జీవితాలను సరి చేసుకుంటూ విశ్వాసంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలిగిన ప్రతి కష్టము నుండి, ప్రతి వేదన నుండి, ప్రతి ఆటంకము నుండి తప్పించి ప్రభువు నిన్ను నడిపించగలడు. దేవుడు మాట ఇచ్చి నమ్మదగిన దేవుడు. ఇర్మియా ఈ ప్రార్థనలో ఆయన వారి పాపములు ఒప్పుకుంటున్నారని, వాళ్ళు తాత ముత్తాతలు చేసిన పాపములు, తల్లిదండ్రులు చేసిన పాపములు వారి ఒప్పుకుంటూ ఆ విషయాల్లో పశ్చాత్తాపడుతూ దేవుని రాజ్యం యొక్క అనుభవంలోనికి వెళ్ళాలి అనే విషయము మూడో విషయముగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఈ ప్రార్థనలో ఉన్న అంశాలను మనము గమనించాలి, గుర్తించాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ మూడు అనుభవాలు ఉంటాయి. ఏంటంటే, ప్రభుకి నీ శ్రమను తెలియజేయటము, జ్ఞాపకం చేయటము. దేవునికి స్తోత్రం. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోవా. యెరూషలేము పట్టణము నాశనం అయిపోయింది, పాడైపోయింది. దాన్ని గూర్చి ఇర్మియా ఏడుస్తున్నాడు. వింటున్నారా? వేడుస్తున్నాడు. అయితే ఎవరి జీవితం విశ్వాసంలో పాడైపోయిందో, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పోగొట్టేసుకున్నారో, జీవపు కృపావాక్యములను ఎవరైతే విడిచిపెట్టేసి దూరం అయిపోయారో, ఆ విషయాల్లో పశ్చాత్తాపడి ప్రభు రాజ్యం యొక్క అనుభవము నీ జీవితంలో ఎప్పుడైతే కోల్పోయావో, మరలా తిరిగి ఆ నిర్మాణమును చేయటానికి, పునరుద్ధరణ చేయటానికి, నిన్ను ప్రభు ఉద్ధరించడానికి, ప్రభు వైపు నువ్వు తిరగడానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పశ్చాత్తాప ప్రార్థన అనేది చాలా గొప్పది. ఈ పశ్చాత్తాప ప్రార్థన, ఈ పశ్చాత్తాప ప్రార్థనలోనే విజ్ఞాపన కూడా ఉంది. విన్నారా? విజ్ఞాపన కూడా ఉంది. ఏడుస్తూ చేస్తున్న ప్రార్థన, పశ్చాత్తాపడు చేస్తూ ప్రార్థన, తన పాపములను అవిధేయతలను
గుర్తించి ఎరిగి పునరుద్ధరణ కొరకు మళ్ళా రిలీజ్ అవ్వటము ప్రభు సన్నిధిలో, ఇది చాలా ప్రాముఖ్యం. అంటే ఇప్పుడు దీవెన ఎప్పుడు వస్తుంది అంటే నీవు పునరుద్ధరించబడాలి. అంటే నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని గుర్తిస్తావో, నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు గుర్తుపడతావో, యెరూషలేము పతనం అయిపోయిందని ఎప్పుడైతే యిర్మీయా గుర్తించి అతడు ప్రార్థన మొదలు పెడుతున్నాడు, నీ జీవితంలో నువ్వు పతనమయ్యే పాడైపోయావనే సంగతి నువ్వు ఎప్పుడైతే గుర్తుపడతావో అప్పుడు ఈ ప్రార్థన వస్తుంది. హల్లెలూయా. ఈ ప్రార్థన వస్తుంది అప్పుడు. కారణం ఏమిటి? యిర్మీయా కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ఈ విషయాలన్నీ ప్రభు సన్నిధిలో ఎత్తిపడుతున్నాడు. ప్రజలు చూస్తున్నప్పుడు, విశ్వాసం చూస్తున్నప్పుడు అతను దుఃఖిస్తున్నాడు, వేదన పడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇటువంటి ప్రార్థనే మరొకరు చేస్తున్నారు. బైబిల్లో కూడా మనం చూద్దాము, పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పుడు యిర్మీయా ఎలాగైతే విలాప వాక్యములు అని ఈ గ్రంథాన్ని రచించి రాశాడో, విలాపం అనగా శోక గీతము అని అర్థం. ఏంటి? విషాద గీతము. విషాద గీతం. మనం చాలా పాటలు వింటూ ఉంటాం కదా, ఉజ్జీవ గీతాలు వింటాము, తర్వాత సంతోష గీతాలు వింటాము. అయితే ఇప్పుడు దీని పేరేంటి? దీని టైటిలే విలాపం, విలాప వాక్యాలు అని ఉంది. విలాపం అనే మాటకి ఏమిటంటే శోక గీతము, శోక గీతం, విషాద గీతము, ఏడుపుల గీతము, ఏడుపుల గీతం. ఏడ్చేది ఎవరు అంటే ఏడ్చేది యిర్మీయా ప్రవక్త. అతనికి ఉన్న పేరు ఏమిటంటే, చాలామంది ప్రవక్తల్లో ఈయనకున్న పేరు ఏమిటంటే ఏడుపులు ప్రవక్త. ఎప్పుడు కూడా ఈయన కన్నీరు, ఈయన అంటే కనిగుడ్లు ఎప్పుడు కూడా, కళ్ళు కూడా ఎప్పుడు అవి చెమరిగించి ఉంటాయట, ఎప్పుడు చెమరించి ఉంటాయంట, ఎప్పుడు కన్నీరు కారుతూ ఉంటుందంట. ఎందుకంటే ఆయన దేవుని ప్రజలకు బాల్యము నుండే దేవుడు ఆయన ఏర్పాటు చేశాడు ప్రజల కొరకు. ఆ ప్రజల కొరకు ఎప్పుడు కన్నీరు కార్చటమే, ఎప్పుడు కన్నీరు కార్చటమే. ఇతనిలో ఉన్న ఆత్మ అభిషేకము ప్రజల కొరకు కన్నీరు కార్చటమే, దేవుని కార్యాలను గురించి కన్నీరు కార్చటమే, దేవుని ప్రజలు పాడైపోతుంటే చూసి కన్నీరు కార్చటమే, బాధపడటమే, దుఃఖించటమే. ఇవే పరిస్థితులు ఆయనకున్నాయి. అందుకే ఈ విలాప వాక్యాలు అని ఈ 5 అధ్యాయాలను చూస్తున్న సమయంలో, ఈ 5 అధ్యాయంలో అతడు 4 అంశాలు ప్రభు సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇట్లాగే కొత్త నిబంధనలో మరొకరు కూడా ఇదే విధంగా ఏడుస్తున్నారు. మనం చూద్దాం, వాక్య భాగంలో చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 41, 42 వచనాలు చూద్దాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడివి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. అయితే యిర్మీయా చూడండి, పాడైపోయిన యెరూషలేము పట్టణం గురించి ఏడుస్తూ ఉన్నాడు. గమనించాలి. ఇక్కడ ఈ లూకా సువార్తలో యేసు ప్రభు యెరూషలేము పట్టణాన్ని చూసి అది పాడైపోబోతుంది, నాశనం అయిపోబోతుంది, నాశనం నాశనం అవడానికి సిద్ధంగా ఉంది. ఈ నాశనం అవడానికి సిద్ధంగా ఉన్న ఈ పట్టణాన్ని చూసి యేసు ప్రభు కన్నీళ్లు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అక్కడేమో యెరూషలేము పట్టణం నాశనం అయిపోయింది, దాని గురించి యిర్మీయా ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ పాడైపోవడానికి సిద్ధంగా ఉన్న పట్టణాన్ని చూసి యేసు ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు ఎందుకు ఏడవాలి? పాడైపోతున్న వారిని చూసి ఎందుకు ఏడవాలి? చూడండి,
ఒక వ్యక్తి నిజమైన విశ్వాసి, నిజమైన దైవ సేవకుడు, నిజమైన పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి, ఎవరైనా విశ్వాసులు పాడైపోతుంటే, లోకంలో కలిసిపోతుంటే, లోకానుసారమైన వ్యక్తులుగా, ఈ లోక సంబంధమైన భౌతిక వాదులుగా విశ్వాసులు మారిపోతూ ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన విశ్వాసులకైనా, ఆత్మ సంబంధమైన దైవ సేవకులకైనా కూడా దుఃఖం తప్ప మరొకటి ఉండదు. స్తోత్రం. వేదనే ఉంటుంది, కన్నీరే ఉంటుంది. అట్లాగే ఇర్మియా వలె ఇప్పుడు యేసు ప్రభు కూడా ఆయన ఏడుస్తున్నాడు ఆ పట్టణాన్ని చూసి. ఆ పట్టణంతో చెప్తున్నాడు, సమాధానమైన సంగతులు ఇప్పుడుకైనా వినిన ఎడల నీకు మేలు. స్తోత్రం. ఆ యెరూషలేము పట్టణాన్ని దర్శించారు యేసు ప్రభువు. సమాధానకరమైన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, సమాధానకరమైన సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ విషయాలు నువ్వు విని మేల్కొంటే నీకు మేలు, కానీ నువ్వు వినట్లేదు కనుక దానిని బట్టి నీకు శ్రమే అనే ఉద్దేశంతో ప్రభువు ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తూ 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 ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులరా, మరి నిజంగా ఒక విశ్వాసికి తన జీవితం గూర్చి తనకు పట్టింపు ఉండాలి. మరి పట్టింపు ఎప్పుడు వస్తుంది అంటే, లేఖనాలను గ్రహిస్తున్నప్పుడు, వచనాలను ధ్యానిస్తున్నప్పుడు, ఉపదేశ వాక్యాలను జీర్ణించుకుంటున్నప్పుడు, గ్రహిస్తున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు. వాక్యం వింటున్నప్పుడు నీకు గాయపడవచ్చు, వాక్యం వింటున్నప్పుడు నీ హృదయాన్ని గుచ్చుకోవచ్చు, వాక్యం వింటున్నప్పుడు నీ వ్యక్తిత్వానికి దెబ్బ పడవచ్చు. అయితే ఈ విషయాలను కోపగించుకుని ద్వేషము, కక్ష పెంచుకుంటే నువ్వు పాడైపోతావు. అటువంటి వ్యక్తులను చూసి ప్రభు ఏడుస్తున్నాడు. యోధా వారిని చూసి ఇర్మియా ఏడుస్తున్నట్లుగా ఈనాడు సంఘం విషయంలో ప్రభువు సమాధానకరమైన సంగతులు వినలేని వారి పట్ల వారిని పట్ల ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కన్నీరు కారుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులరా, ప్రతి విశ్వాసికి తనను గూర్చి తనకు పట్టింపు ఉండాలి. తన విశ్వాస జీవితానికి, ప్రభువా నన్ను వెలిగించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పునరుద్ధరణ చేసి పూర్వ వైభవాన్ని మరలా నాకు అనుగ్రహించు. పూర్వము నేను బాప్తిసం తీసుకున్నా, అప్పుడు నేను రక్షణలోకి అడుగుపెట్టిన ఆ తొలి దినాల్లో నేను నా ప్రార్థన ఎలాగుంది, నా విశ్వాసం ఎలా ఉంది, నా భక్తి ఎలా ఉంది, నా ఆత్మీయ జీవితం ఎలాగుంది, నేను నిన్ను గూర్చి ఏ విధంగా భయపడుచున్నాను, లోకంలో నేను ఎంత జాగ్రత్తగా ఉంటున్నాను, లోకంలో ఉన్న విషయాలను ఆకర్షించే పరిస్థితులు నా ముందుకు సాతాను తీసుకొచ్చిన, అది శరీర విషయమైనా, అది జీవపుటము అయినా, అది లోక సంబంధ విషయాలైనా, ఏ విషయాలైనా తీసుకొచ్చినప్పుడు వాటికి నేను దూరంగా ఉండి నా విశ్వాస జీవితాన్ని నేను కాపాడుకున్నాను. హల్లెలూయా. కాపాడుకున్నాను. అయితే మరి ఇప్పుడు ఎట్లా ఉన్నది? యూదా వారి జీవితాలు వెనక్కి వెళ్ళిపోయాయి, పాడైపోయాయి. వారి జీవితాలు లోకంలో మిళితమైపోయినాయి. ఆ పరిస్థితులను చూసి ఇర్మియా కన్నీరు కారుస్తున్నాడు. ఒక దైవజనుడు సంఘంలో ఉన్న బిడ్డలు వాళ్ళ పతనం అయిపోతుంటే ఆ దైవ సేవకునికి ఏమైనా ఆనందం ఉంటుందా? సంతోషం ఉంటుందా? దుఃఖమే కదా, ఆనందమే కదా. ఆనందం ఉంటుందా? ఆనందం కదా. ఆరాటము, బాధ, వేదన ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కూడా యెరూషలేమును చూసినప్పుడు, ఆయన కూడా అట్లాగే ఆ పట్టణాన్ని చూసినప్పుడు, అలాగే అక్కడున్న ప్రజలను చూసినప్పుడు యేసు ప్రభు కూడా అట్లాగే దుఃఖం వచ్చింది, ఏడ్చాడు. ఆయన అంటున్నాడు, నువ్వు సమాధానమైన సంగతులు నువ్వు వెనక్కి త్రోసేసావు. ఇవాళ చూడండి, సమాధానకరమైన వాక్కులు, మాటలు చెప్పినప్పుడు మరి అవి గుర్తించి గ్రహించి వాటిని అంగీకరిస్తే వారికి దీవెన ఉంటుంది. యేసు ప్రభు ఆ మాట చెప్తున్నారు,
నీకు మేలు కలుగుతుంది అని చెప్తున్నారు. మేలు కలుగుతుంది. లూకా సువార్త 19వ అధ్యాయంలో 40, 41, 42 వచనాల్లో ఈ మాటలు చూస్తూ ఉన్నాం మనం. సహోదరి సహోదరులరా గమనించాలి. అయితే పౌలు సంఘంతో కూడా ఈ మాటలే ప్రస్తాపిస్తూ ఉన్నాడు. గమనించాలి. చదవండి రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. యేసు ప్రభుని గూర్చి పౌలు సంఘానికి ఈ పత్రికలో ఒక విషయం చెప్తున్నాడు. గమనించాలి. చనిపోయిన వాడు ఎవడు? మృతుల్లో నుండి తిరిగి లేచిన వాడెవడు? శిక్ష విధించేవాడెవడు? చూడండి, అంటే మనుషులకు రావలసిన శిక్ష అది ఆయన మీద వేసుకుని ఆ శిక్షను, మన మీద ఉన్న శిక్షను, మనకి రావలసిన శిక్షను అది ఆయన మీద వేసుకుని ఆయన అనుభవించారు. స్తోత్రం. అయితే ఇప్పుడు నీ జీవితంలో నువ్వు చేసిన పొరపాట్లకి కూడా శిక్ష ప్రభువే విధిస్తాడు. అంటే చంపేయడు కానీ శిక్ష విధిస్తాడు. శిక్ష తీసివేయడు. చేసిన పాపాలకి శిక్ష తీసివేయడు. నూతన నిబంధన సంఘం రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా నువ్వు తప్పిదం ఏదైనా చేస్తే, తప్పిదంలో పడిపోతే దానికి సంబంధించిన శిక్ష విధిస్తాడు ప్రభు. అయితే శిక్ష విధించి నిన్ను సరిచేస్తారు. నీ పక్షంగా ఆయన తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తారు. విజ్ఞాపన అంటే కన్నీరు కారుస్తారు అని అర్థం. చూడండి, ఇర్మియా అట్లాగే కన్నీరు కార్చారు ప్రజలను గూర్చి. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన మరి యెరూషలేము పట్టణము చూసి కన్నీరు కార్చారు. ఇక్కడ పౌలు అంటున్నారు, పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభు కూర్చుని, అంటే శిలువ మరణం పొందిన తర్వాత 40 దినాలు తర్వాత ఆయన భూమి మీద నుండి ఆరోహణం అయిపోయి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నారు. ఇప్పుడు అక్కడ కూడా కూర్చుని ఆయన ఏం చేస్తున్నారు అని చెప్తున్నారు పౌలు. నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. అంటే కన్నీరు కారుస్తున్నారు అక్కడ కూడా. చూడండి, అంటే ఇప్పుడు మొత్తం ఈ వర్తమానం అంతా దీంట్లో కన్నీరు, దుఃఖము, పశ్చాత్తాపమే ఉంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు చూస్తున్నప్పుడు యేసు ప్రభు కన్నీరు కారుస్తున్నారు శరీరంలో ఉండగా. అట్లాగే తండ్రి వద్ద ఉన్నాడు, అక్కడ కూడా కన్నీరు కాచి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇర్మియా కూడా కన్నీరు విడుస్తూ, కన్నీరు కారుస్తూ ఆయన కూడా ప్రజల పట్ల, యూదావారి పట్ల, ఇశ్రాయేలు పట్ల కన్నీరు కారుస్తూ ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే మన సంఘమును ఈ రోజున దీని ద్వారా నేర్చుకునే పాఠం ఏమిటి అని అంటే, ప్రతి విశ్వాసికి తన అవిధేయతను గుర్తించాలి. అవిధేయతను గుర్తించడం ద్వారా నీ లోపల పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపం ద్వారా ప్రభుకి నువ్వు సమీపంగా ఉంటావు, దగ్గరగా ఉంటావు. జీవితాలు సరిచేయబడతాయి, పవిత్రపరచబడతాయి. ప్రతి విశ్వాసికి గమనించవలసిన విషయం, గుర్తించవలసిన విషయం. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాప ప్రార్థన లేనప్పుడు ఆ ప్రార్థన బూడిదలో పోసిన పన్నీరుగా ఉంటుంది. నువ్వెంత గట్టి అరిసి చేసినా, నీ పక్కనున్న వాళ్ళకి అందరి మధ్యలో కూర్చొని చేసి గట్టిగా చేస్తుంటే నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తావని నీ పక్కనున్న సహోదరులు అనుకుంటే అనుకోవచ్చు. కానీ నువ్వు నీ హృదయంలో నుండి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి వెళుతూ ఉంది. హల్లెలూయా. నీ పట్ల ప్రభు ప్రార్థన చేస్తున్నారు. నీవు కూడా అటువంటి అనుభవంలోనికి ప్రభు నిన్ను నడిపించాలని
ఈ ప్రవక్తల గ్రంథంలోంచి ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయాన్ని కూడా గుర్తించాలి, గమనించాలి. నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితాన్ని కట్టుకోవాలి, ప్రార్థనా జీవితంలో కట్టుకోవాలి. ఈ అంచె దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ప్రతి విశ్వాసి గుర్తించవలసిన, గమనించవలసిన విషయం ఏంటంటే నీ ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి. అది చాలా విలువ కలిగింది దేవుని సన్నిధిలో, అది చాలా మహిమ కలిగింది, అది చాలా ఉన్నతమైంది, అది ప్రభుకి ప్రీతికరమైంది, ఇష్టకరమైంది. అట్టి ప్రార్థన ప్రతి విశ్వాసిలో చేసినప్పుడు నీ ప్రభువు నీ అవిధేయతలన్నిటిని కూడా మేలుగా మార్చగలడు, సమాధానంగా మార్చగలడు, కుటుంబాల్ని కట్టగలడు, సంఘాన్ని దీవించగలడు, ఆత్మలో ఉజ్జీవాన్ని అనుగ్రహించగలడు, కోల్పోయిన పరిశుద్ధాత్మ వైభవాన్ని మరలా తిరిగి నీకు పునరుద్ధరణ చేయగలడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏవి కుంగిపోవలసిన అవసరము లేదు. ప్రభు చెంతకి వచ్చి మన పాపములు ఒప్పుకోవడం ద్వారా ప్రభు మరలా వాక్యపు శక్తి అభిషేకముతో నిన్ను నింపునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాము. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు యేసయ్యా, నీ నామమును బట్టి స్తోత్రాలు. ఈ విలాప వాక్యములు 5వ అధ్యాయం ద్వారా కొన్ని సంగతులు మా ఎదుటికి మీరు తీసుకొచ్చారు నాయన. మా బ్రతుకులు వెనక్కి వెళ్ళిపోయి, జారిపోయి, పడిపోయి, కూలిపోయి, పతనమైపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ నాయన మరి అవి నీకు జ్ఞాపకం చెయ్యాలని, తిరిగి మరలా పునరుద్ధరణ చెయ్యాలని, నేను వేడుకోవాలని ఈ లేఖన భాగాలు ప్రభువా సంఘానికి తెలియజేస్తున్నారు. ఈ లోకంలో మీరు శరీరధారిగా ఉన్నప్పుడు ఏ విధంగా మీరు ప్రార్థించారో, ఏ విధంగా సమాధానకరమైన సంగతులు తండ్రి తెలియచేశారో అవి అంగీకరిస్తే మేలు అన్నారు. ఆ విధంగా మేలుకరమైన సంగతులు మాతో మాట్లాడుచున్నప్పుడు అవి అంగీకరించే స్థితిలోనికి, అట్టి మనసులోనికి మమ్మల్ని నడిపించండి ప్రభువా. మీకు స్తోత్రములు. పౌలు అంటున్నారు, మృతుల్లోంచి తిరిగి లేచిన ప్రభువు మరలా కూడా ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన విజ్ఞాపన చేయుచున్నారు అని తెలియజేస్తున్నారు. మా జీవితాల్లో ప్రార్థనా జీవితం లేదు. ఒకవేళ చేసిన అడపాదడప మా పెదాలతోనే మేము చేస్తున్నాం. అది వర్తమానము కన్నీటితో చేయాలని, పశ్చాత్తాపంతో చేయాలని, విజ్ఞాపన ప్రార్థన చేయాలని ప్రభువా మీరు నేర్పిస్తూ ఉన్నారు. ఆయన మమ్మల్ని నాయన ఉజ్జీవపరచడానికి, కోల్పోయిన వైభవాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి, మరలా మేము వెనక్కి రావడానికి, తొలగిపోయిన బ్రతుకులను ఆశీర్వాదకరంగా, దీవెనకరముగా, ఉజ్జీవకరముగా, ఆత్మలో అభిషేకముతో నింపి తండ్రి కుటుంబాలను పునరుద్ధరణ చేయటానికి నువ్వు చేసిన సంకల్పమును బట్టి స్తోత్రాలు. సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ వాక్కులు వింటున్న వారందరినీ కూడా మరలా కూడా మీరు పురుగొలిపి తండ్రి వెనక్కి తీసుకొచ్చి ప్రజల్ని మీరు వెలిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం లోకములో ఉన్న పరిశుద్ధులకును కూడిన సంఘమునకును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసయ్య నామమునకు సంపూర్ణ విజయం, పాది క్రియలకంత నాశం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. అందరికి కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్.